మరో బ్రేకింగ్ అంతోంది. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం మరో 10 రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం పాలక మండలికి ఇప్పుడు జరుగుతున్న కౌన్సిల్ మీటింగ్ చివరిది కానుంది. 2026-27 జీహెచ్ఎంసీ బడ్జెట్ కు కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. 12 జోన్లు, 60 సర్కిల్స్, 30 వార్డులను దృష్టిలో పెట్టుకుని 2026-27 బడ్జెట్ ను రూపొందించారు. జీహెచ్ఎంసీలో కొత్తగా విలీనమైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కలిపి 2260 కోట్లు కేటాయించారు. పాత జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో 9200 కోట్ల బడ్జెట్ రూపొందించారు. ఇక ప్రస్తుతం జీహెచ్ఎంసీని ఓఆర్ వరకు విస్తరించిన నేపథ్యంలో 11,460 కోట్లతో మెగా బడ్జెట్ కు రూపకల్పన చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లో అందిస్తారు. ఎస్ స్వామి, మొత్తానికి అయితే జీహెచ్ఎంసీ మెగా బడ్జెట్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? జీహెచ్ఎంసీ చివరి పాలక మండలి సమావేశం ఈ రోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో కొనసాగుతోంది. ఇప్పుడు మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షత కొనసాగే సమావేశం సంబంధించి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు ఒకవైపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ మెంబర్స్ అంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. మరొక 10 రోజుల్లో కౌన్సిల్ సమావేశం పూర్తవుతుంది కాబట్టి ప్రత్యేక అధికారి పాలనకు వెళ్ళబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎలక్షన్స్, ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తో పాటు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ నిర్వహిస్తారు అనుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో జీహెచ్ఎంసీని మినహాయింపు ఇచ్చింది. పాలక మండలి పూర్తయిన తర్వాతనే త్వరలో జరగబెట్టే ఎలక్షన్స్ కి నిర్వహించే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి 2026-27 వార్షిక జీహెచ్ఎంసీ బడ్జెట్ ఈ రోజు చర్చించి ఆమోదిస్తున్నారు. నగరంలో కొత్తగా ఏర్పడినటువంటి 300 సర్కిల్స్, ఒకవైపు ఇటు 30 డివిజన్లు, ఒకవైపు 12 జోన్లకు సంబంధించినటువంటి అభివృద్ధి దృష్టిలో పెట్టుకోండి. పాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్ని కూడా జీహెచ్ఎంసీలో విలీనమైనాయి కాబట్టి నగర అభివృద్ధి కోసం ఈసారి బడ్జెట్ మరింత పెంచే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ పాలక మండలి దీనికి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. అందుకనుగుణంగా ఈ రోజు చివరి సమావేశాన్ని నిర్వహించి జీహెచ్ఎంసీ పల్మహాల్లో నిర్వహించేటువంటి ఈ సమావేశానికి ఇప్పటికే అందరూ కూడా హాజరవుతున్నారు. ఈ రోజు చివరి సమావేశంలో అందరి గ్రూప్ ఫోటో సెషన్ కూడా ఉంటుంది. మొత్తానికైతే ఈ 5 ఏళ్ల పాలనా వ్యవధిలో గద్వాల విజయలక్ష్మి నగర మేయర్ గా, మోతే వైపు శ్రీలత చౌకన్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఇద్దరు కార్పొరేటర్లు మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మొత్తానికి నగరంలో త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీకి ఈ ఎలక్షన్ సంబంధించి ఈసారి మరింత ఆసక్తికరంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేస్తారు, 3 కార్పొరేషన్లుగా మారుస్తారు అనే ఒక చర్చ కొనసాగుతుంది. దీంతో ఈ రోజు జీహెచ్ఎంసీ ఈ రోజు ఈ బడ్జెట్ కి అయితే ఆమోద ముద్ర వేయబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి. మరిన్ని అప్డేట్ చేసే ముందు